రేవంత్ పాలనలో అధికారులు రెచ్చిపోతున్నారు. వరంగల్లో చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. వ్యాపార సముదాయాలు కూల్చివేస్తున్నారు. రేవంత్ సర్కారు వైఖరి నిరసిస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు, చిరు వ్యాపారులు పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ప్రస్తుతం వరంగల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, ప్రపంచ సుందరిమణులు ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత వాళ్ళ పర్యటన ఓరుగల్లుకు సంబంధించి అంటే 2 బృందాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశ్వ సుందరిమణులు పాల్గొనున్నారు. 2 చోట్ల వాళ్ళు పర్యటనన్నారు. ఒక బృందం ఓరుగల్లు అంటే వరంగల్ టౌన్లో పర్యటిస్తారు, వేస్తంబాల గుడి, అదేవిధంగా ఏదైతే కిలా వరంగల్ కోట. ఒక బృందం ఇక్కడ పర్యటిస్తే మరో బృందం రామప్పకు వెళ్తుంది. అయితే విశ్వ సుందరిమణులు వచ్చేటువంటి హైదరాబాద్ నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే ట్రై సిటీస్ సంబంధించి కాజీపేట, హన్మకొండ, వరంగల్, ప్రధానంగా మడికొండ నుంచి మొదలైతే వరంగల్లో ఉన్నటువంటి ఫోర్ట్ వరంగల్కి వెళ్ళేటువంటి దారి వరకు ఉన్న అన్ని చిరు వ్యాపారుల సముదాయాలను కూడా కూల్చివేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 4 గంటల పర్యటన వాళ్ళు చేసే సందర్భంలో మా జీవితాలను ఎందుకు ఇలా రోడ్డు మీదకి తెచ్చారంటూ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు వీళ్ళంతా కూడా చిరు వ్యాపారులంతా కూడా ఆందోళనకు దిగిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చిరు వ్యాపారుల ఆందోళనకు మహాధరణ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతోంది. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకైతే దిగిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు, సరే వాళ్ళు ఏం చెప్తారు? చిన్న బతుకులని వాళ్ళ చిత్రం చేసిన సందర్భం, ఒక 4 గంటల పర్యటన మాత్రమే వాళ్ళ ఉండే సందర్భంలో ఏం చెప్తారు సార్ మీరు? అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు చూసినట్టయితే ఈ 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల సమయంలో అనేక 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇటు రైతాంగం పైన, ఇటు విద్యార్థుల పైన, ఇటు ఉద్యోగస్తుల పైన మరి నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈరోజు ఎవరో అందాలు వస్తున్నారని చెప్పి ఈరోజు అడ్డా మీద పొట్ట కోటి కోసము, జీవనోపాధి కోసము డిగ్రీలు చదివి పీజీలు చేసి మరి ఎంతోమంది ఉన్నటువంటి ఆ కుటుంబాలను చిందరవందర చేస్తూ మరి 2 రోజుల నుంచి చిరు వ్యాపారులను మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు మిత్తిలకు తెచ్చుకొని వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి 1-2 లక్షల మొత్తం ఆగం చేశారు. ఈ 2 రోజుల నుంచి మొత్తం ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరో అందాల పోటీలు రాని. నేను ఈ మన చరిత్ర కూడా, ఈ మన నగర చరిత్ర కూడా చాలా గొప్పది, విశ్వవ్యాప్తంగా ఉండాలి, నేను కాదంటలేను. అట్ ది సేమ్ టైం చిరు వ్యాపారులకు హక్కు ఉన్నది. ఒక చట్టం 2014లో మరి పార్లమెంట్లోనూ ఒక చట్టం చేసింది. చట్టాలను కూడా గౌరవించని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది. పార్లమెంట్లో 2014లో చట్టం చేసిండ్రు. ఈ చట్టం కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిరు వ్యాపారులను మొత్తం ఆగమాగం చేసింది. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తొలి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో మరి ఈ నగరంలో చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి మరి వెండింగ్ జోన్స్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, ఆ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అందుకే మీరు చూసినట్టయితే నగరంలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బాలసముద్రంలో ఫ్లవర్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది, వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్రూట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ గార్డెన్ చుట్టూ కూడా వెండింగ్ జోన్స్ లక్షలాది కోట్లాది మరి నిధులు కేటాయించి మా చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి, వారి ఆత్మస్థైర్యంతో, వారి ఆత్మ గౌరవంతో బతుకెళ్ళదీయాలని చెప్పి చివరికి మెకానిక్ షాప్లకు కూడా వారికి కావాల్సినటువంటి వెండింగ్ జోన్స్ కూడా మరి ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా మరి దగ్గర తీయకుండా అన్ని వర్గాలను దెబ్బతీసే విధంగా చివరికి మా చిరు వ్యాపారులను కూడా దెబ్బతీసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పక్షాన
వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు చిరు వ్యాపారులందరూ కూడా వచ్చిండ్రు. పాపం ఆమె చూడండి కాలు లేదు, 40,000 సరుకును ఆగం చేసిండ్రట. ఇక్కడ చూడండి ఛాయ్ స్టాళ్ళు, వీళ్ళందరూ కూడా పండ్ల మార్కెట్ మొత్తం అందరినీ కూడా చిందరవందర చేసిండ్రు. చిరు వ్యాపారుల బతుకులను చిందరవందర చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 2 రోజుల గడువు ఇస్తున్నాం, ఖచ్చితంగా పునరుద్ధరించాలి. ఎన్ని షాపులు అయితే మీరు కూలగొట్టినరో అన్ని షాపులను ఖచ్చితంగా పునరుద్ధరించాలి. వారికి నష్టపరిహారం చెల్లించాలి. లేని ఏడల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా, అదే సమయంలో మరి పోలీస్ అధికారులకు కూడా మరి మున్సిపల్ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. వీళ్ళకున్న హక్కును మీరు ఎవరు కాల రాసేదానికి మీరు 2014 మరొక్కసారి చెప్తున్నాను, పార్లమెంట్లో చట్టం ఉంది, చట్టాలు చదవండి, చట్టాలను గౌరవించండి. చిరు వ్యాపారుల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. మున్సిపల్ అధికారులకు పోలీసు అధికారులకు అని కూడా హెచ్చరిస్తాం. 48 గంటలలో కనుక మీరు వాళ్లకు పునరుద్ధరించి వారి అడ్డాలను అక్కడ ఎక్కడైతే తొలగించిండ్రో అక్కడ తిరిగి వాళ్ళు వ్యాపారం చేసే విధంగా మరి మంచి వాతావరణం చేయకుంటే మరి దశల వారీగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మరి ఖచ్చితంగా వెంటాడతాం, కాంగ్రెస్ నాయకులను కూడా వెంటాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిజంగానే మీరు చెప్పినట్టుగా మన వరంగల్లో గిరిగిరి అంటాం, ఆ గిరిగిరి తీసుకొని ఒక వ్యాపారం అయితే 10,000 రూపాయల సరుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించి 10,000 రూపాయల సరుకు అప్పుడే తెచ్చుకుంటే మేము ఒక 2-3 నిమిషాలు సమయం ఇస్తే మేము పక్కనే పెట్టుకుంటామని చెప్పినా కూడా ఆ సామాన్ అంతా కూడా ఛిద్రం చేసి వెళ్ళిన సందర్భం. ఇంత అమానవీయంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా ఆ రోడ్డు వెంట వచ్చేటప్పుడు కనీసం 2 నిమిషాల పాటు కూడా జర్నీ ఉండదు. ఆ 2 నిమిషాల జర్నీ కోసం వీళ్ళ బతుకులను రోడ్డు మీద పారేయడం, ఇదంతా కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది సార్? ఎట్లా చూడాలి అంటే వాస్తవంగా నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాలను మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి వ్యతిరేకంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి చిరు వ్యాపారులను కూడా ఇడవకుండా వారిని బజారబాట చేసిండ్రు. మేము ఒకటే అంటున్నాం, వారికి కొన్ని చట్టాలు ఉన్నాయి. 2014లో పార్లమెంట్లో ఒక చట్టం చేసిండ్రు. వారికి మరి వారు వ్యాపారం చేసుకుంటారు, మీరు అన్నట్టు గిరిగిరి కాకుండా మరి ముద్రా లోన్స్ అని లేకుంటే వాళ్ళకు కావాల్సినటువంటి లోన్స్ ఇచ్చి వారి ఆత్మగౌరవంగా మరి బతికే విధంగా మరి ఈరోజు చేయాలని చెప్పి ఆ రోజు 2014 నుంచి మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు చిరు వ్యాపారుల జోలికి ఏ మున్సిపల్ అధికారి పోలేదు, ఏ పోలీస్ అధికారి పోలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు మరి మేయర్ ఆదేశం మేరకు మరి చిరు వ్యాపారులను బతుకులు ఆగం చేసేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ పోలీస్ అధికారులను, ఈ మున్సిపల్ అధికారులకు ఖచ్చితంగా మరి హెచ్చరిస్తున్నాం. వెంటనే వారు వ్యాపారం చేసుకునే స్థలంలో సురక్షితంగా ఉండే విధంగా వారికి ఉన్నటువంటి హక్కులను భంగం కలగకుండా చేయాలి. లేని ఏడలా ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ను గిరావు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో ఇప్పటికే మా వ్యాపారాన్ని సంవత్సరాల కాలంలో 3 సార్లు తొలగించారు, మళ్ళీ తొలగించే అవకాశం కూడా ఈ 2-3 ఏళ్ల కాలంలో ఉందన్నటువంటి ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది సార్? ముఖ్యంగా ఒకవేళ ఆ షాపు ఆ రోజు బంద్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పి బంద్ పెట్టించవచ్చు వాళ్ళతో? అంటే వాస్తవంగా అయితే మన నగర ప్రతిష్ట కానీ లేక మన రాష్ట్ర ప్రతిష్ట కానీ విశ్వవ్యాప్తి కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. నేను అదే చెప్తున్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఈ నగర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసిండు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఉదాహరణకు మరి కాజ్పేటలో ఇప్పుడు మీరు చూసినట్టయితే మరి ఒక సైకిల్ ట్రాక్ కానీ, సింథటిక్ ట్రాక్ కానీ, ఎక్కడికక్కడ 4 లైన్స్ కానీ, మరి జంక్షన్ అభివృద్ధి కానీ చేస్తూనే చిరు వ్యాపారులకు కూడా వారికి ఉన్నటువంటి హక్కులను భంగం కలగకుండా, వారి హక్కులను మరి కాలరాయకుండా, వారి హక్కులను ప్రొటెక్ట్ చేసేదానికి మరి వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు వాళ్ళకు 2 రోజుల ముందే చెప్పేది ఉండే, ఈ మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకెవరైనా కూడా చిరు వ్యాపారులకు 2 రోజుల ముందు చెప్పి మీరు ఈరోజు వ్యాపారం బంద్ చేసుకోండి అని. ఒకవేళ వాళ్ళ వ్యాపారం మరి బండ్లుండో చాయ్ కొట్లుండో మరి ఇంకేదైనా తీరుగా మరి వస్తున్నటువంటి క్రమంలో వారికి అవి అడ్డంగా అనిపిస్తే పరదాలు కట్టించేది ఉండే, సైడ్ వాల్స్ కట్టించేది ఉండే. వారి వ్యాపారానికి భరోసా ఇచ్చే విధంగా ఏ ప్రభుత్వం అయినా ఉండాలి. కానీ వారి వ్యాపారాలను చిందరవందర చేస్తే మాత్రం చిరు వ్యాపారులు సహించరు. అందుకే నేను ప్రతి ఏటా కూడా కార్మిక మాసోత్సవాలు చేసేది ఇదే. సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి హక్కులను మరి ఈ ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి వారి హక్కులను కాపాడే విధంగా మా చిరు వ్యాపారులు కానీ, సంఘటిత అసంఘటిత కార్మికులు కానీ మరొక్కసారి ఆ కార్మిక లోకానికి మరి ఆ అండగా ఉండాలని చెప్పి, ఆ కార్మిక పిల్లలన్నీ కూడా ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పి
ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులన్నీ కూడా తెలియజేయడానికే ఈ కార్మిక మాసోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది మొత్తంగా చూస్తే చిందరవందరైనటువంటి ఈ కార్మికుల కుటుంబాలన్నీ కూడా ఈ చిరు వ్యాపారుల కుటుంబాలన్నీ కూడా బాగు చేసే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, వాళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలి, అప్పటి వరకు మా ఉద్యమం ఆగదన్నటువంటి అంశం అయితే వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.